విక్టరీ టైమ్ ఆస్ట్రోన్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్క వ్యక్తికి పేరు అనేది చాలా ముఖ్యం. అయితే ఆ పేరు ఎలా ఉండాలి, ఏ ప్రాతిపదికన పెడితే బాగుంటుంది, వారు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. పుట్టిన తేదీ ఆధారంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీని బేస్ చేసుకుని పేర్లు పెడితే వృద్ధిలోకి వస్తారు అనేది సంఖ్యాశాస్త్ర విశ్వాసం. ఇలాంటి వాటన్నింటికీ సరైన పరిష్కారం ఇస్తోంది విక్టరీ టైమ్ ఆస్ట్రోన్యూమరాలజీ. సంఖ్యాబలంతో మీ భవిష్యత్తు బంగారమయం అవుతుందంటున్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రెహమాన్ గారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు లైవ్ లో మాట్లాడొచ్చు. లేదు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక వారి జిల్లాలకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కి కాల్ చేసినా సరే మీరు వ్యక్తిగతంగా కూడా మాట్లాడవచ్చు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఒక పేరు మనిషి భవిష్యత్తును ఎలా డిసైడ్ చేస్తుంది అనుకోవచ్చు అంటారు? మేము చూస్తున్న పేర్లను బట్టి చూస్తే ఆ పేరులో పాజిటివ్ నెంబర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా క్లిక్ అవుతున్నారు. నెగిటివ్ నెంబర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే హరి అని ఒక ఆయన ఫోన్ చేశాడు. HARI హరి, దానిలో నెగిటివ్ నెంబర్ ఉంది. ఇప్పుడు శ్రీహరి గారిని కూడా హరి అని పిలిచేవాళ్ళు, హరికృష్ణ గారిని కూడా హరి అని. ఇలా హరి అనేటువంటి 4 అక్షరాల పేరులో ఒక నెగిటివ్ నెంబర్ ఉండటం వలన మనం చూస్తున్న చాలామంది వరకు డిస్టర్బ్ అవుతున్నారు. అలానే పాజిటివ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు 41వ నెంబర్ అని, 59వ నెంబర్ అని, ఇలా మంచి మంచి నెంబర్లలో 46వ నెంబర్ అని, ఇలా పాజిటివ్ నెంబర్స్లో ఉన్న వాళ్ళందరూ బాగా క్లిక్ అవుతున్నారు. అంటే పేరును బట్టి, పేరులో పాజిటివ్ నెంబర్ ఉంటే లైఫ్ అంతా కూడా పాజిటివ్గా ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా ఉంటాయమ్మా, కానీ పాజిటివ్ నెంబరు ఇలాంటి చిన్న చిన్న సమస్యలను కూడా ఓవర్కమ్ చేస్తూ బాగా డెవలప్ చేస్తుంది. అదే నెగిటివ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు ఇవన్నీ నన్ను నమ్మకూడదమ్మా, జస్ట్ మీ ఫోన్ తీసుకొని సౌందర్య గారి పేరు కొడితే 18వ నెంబర్ వస్తుంది. ఆ మధ్యలో డిస్టర్బ్ అయ్యారు. సరే ఎవరో ఒకళ్ళు అనుకోకుండా ఎలా డిస్టర్బ్ అవ్వరా అని చెప్పి శ్రీదేవి గారి పేరు కొట్టాలి, 18వ నెంబర్ వస్తుంది. అదేంది వీళ్ళిద్దరు ఒకే రకంగా డిస్టర్బ్ అయ్యారే అని నిన్న గాయత్రి గారి పేరు కొట్టాలి, అదే 18వ. ఇలా సత్యనారాయణ గారి దగ్గర అన్ని పేర్లు కొడితే 18వ నెంబరు బాగా పైకి వచ్చి ఇలా వచ్చి టక్కన పడిపోతున్నారు. ఓహో, ఈ నెంబర్లో ఏదో నెగిటివ్ ఉన్నదనమాట అని ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడే ఇందాక ఒక ఆమె ఫోన్ చేశారు. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చాలా అద్భుతంగా ఉంది, కానీ చదువు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆమె పేరు చూస్తే 13వ నెంబర్. ఆ 13వ నెంబర్ ఏం చేస్తుందంటే అన్నీ నోరు దాకా వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి. జాబ్ కొంతమంది మీరు చూస్తే 1/2 మార్కులో జాబ్ మిస్ అయింది, 1 మార్కులో మిస్ అయింది అంటుంటారు. వాళ్ళందరూ 13వ తారీఖు వాళ్ళు. కొంతమందికి అమ్మ కాల్ లెటర్ వచ్చిద్ది, అది తీసుకొని అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, అది తీసుకొని జాయిన్ అవుదామని వెళ్తే ఎవడో కోర్టులో వేసాడు, జాబ్ ఆగిపోయింది అంటారు. అది మరీ ఘోరం కదా. ఇలా అన్ని నోటి దాకా కొంచెం మిస్ అయిపోతూ ఉంటాయి. పెళ్లి విషయం కూడా అలానే ఉంటుంది. అంటే ఇంకా ఒక విషయం బిగిన్ అయిందంటే ఇంకా అన్ని విషయాలు అలానే ఉంటాయి. మ్యారేజ్ విషయం కానీ, పిల్లల విషయం కానీ అలానే ఉంటాయి. ఇప్పుడు నిన్న ఎవరో ఒక మానస అని ఒక అమ్మాయి వచ్చింది. ఆ మానస అనేటువంటి అమ్మాయిలో మ్యాన్ ఉన్నాడు, సమంత గారిలో మ్యాన్ ఉన్నాడు, మంజులాలో మ్యాన్ ఉన్నాడు, ఇలా మన్వితాలో మ్యాన్ ఉన్నాడు. ఇలా మ్యాన్ ఉన్న వాళ్ళని నేను చూస్తుంటే వీళ్ళకి మగవాళ్ళ లాంటి లక్షణాలు ఉంటాయి. అందువల్ల చాలా వరకు ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతున్నాయి. ఎందుకని ఇద్దరు కూడా సేమ్ ఆలోచన విధానం ఉంటాం. అదే మగవాళ్ళకి షీ అనే సౌండ్ వస్తుంది, ఋషి. ఇలా షీ అనేటువంటి సౌండ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు అలా అంత డెవలప్మెంట్ లేకుండా ఊరిని అలా ఏదో బతికామన్నట్టు ఉంటున్నారు. ఇందువల్ల పేర్లు పెట్టేటప్పుడే భగవంతుడే నిర్ణయించాడు కాబట్టి మ్యాన్ షీ అని పేర్లు పెట్టేటప్పుడు మగవాళ్ళకి మ్యాన్ వచ్చేటట్టుగా, ఆడవాళ్ళకి షీ వచ్చే విధంగా ఇలా చూసుకొని కనుక పేర్లు పెట్టి కనుక చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. అంతేకాకుండా అది ప్రొనాలజీ అలా చూసుకోవడమే కాకుండా నంబర్ బాగుండాలి. నంబర్ బాగా ఉంటే లైఫ్ బాగా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలామంది ఫోన్ నెంబర్లు కూడా డేట్ ఆఫ్ బర్త్ 6 అయితే, ఫోన్ నెంబర్ 6 అయితే అది లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది వాళ్ళకి. మరి ఫోన్ నెంబర్లు అసలు ఎందుకు మారుస్తారు? మీకు తెలిసి ఎందుకు మారుస్తారు? ఏదైనా సమస్య ఉంటేనే కదా మార్చేది, ఏ అప్పులు అవటమో లేదంటే ఇంకేదైనా డిస్టర్బెన్స్ ఉంటేనే కదా మార్చేది. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఫోన్ నెంబర్ కలవలేదు అనుకోండి, మార్చేస్తున్నారు, అలా మారిపోతున్నాయి, ఇలా అవుతున్నాయి. అందువల్ల నేను అనేది మీ లక్కీ డేట్ని బట్టి లక్కీ ఫోన్ నెంబరు, లక్కీ హౌస్ నెంబరు, లక్కీ వెహికల్ నెంబరు ఇలా అన్నీ తీసుకొని కనుక చేసుకుంటే లైఫ్ కొంచెం సామరస్యంగా జరిగిపోయింది. అట్టని చెప్పి వీళ్ళకి ఇంకా అసలు ఏ ప్రాబ్లం రాదు, ఇక వీళ్ళు ఒక 500 ఏళ్ళు బతుకుతారని నేను అంటలా.
లైఫ్ని కొంచెం సాఫీగా జరిగిపోవటానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. ఏదో మంచి ఉద్యోగం, సరిపడా ఉద్యోగం, మంచి పిల్లలు, మంచి ఫ్యామిలీ, అలా లైఫ్ని ఆనందంగా గడపడానికి ఉంటుంది. మరి ఇలా పేర్లో ఇలా మార్పు చేయగానే కోటీశ్వరులు అయిపోతారంట, కొంతమంది మల్టీ మిలియనీర్లు అవుతారంటే వాళ్ళ యోగంలో ఉంటుందమ్మా. అది పేరు మార్చకపోయినా, ఇప్పుడు అబ్దుల్ కలాం గారికి పేరు మార్చలా, మరి అయినా కానీ ఆ స్థాయికి వెళ్ళిపోయారు కదా. అంటే వాళ్ళకి పుట్టుకతోనే వాళ్ళ యోగంలోనే అలా ఉన్నప్పుడు పేరు కూడా అలానే కలిసిద్ది ఆటోమేటిక్గా, అలానే పేరు పెడతారు, అలా డెవలప్ అవుతారు. ఇదంతా మనం పేర్లు బాగాలేక సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడే విషయం కాబట్టి ఇలా చేసుకుంటే కొంచెం లైఫ్ని ఆనందంగా డీల్ చేయడానికి అయితే మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నిన్న ఎవరో ఇప్పుడు తురకపాలెం అని చెప్పి ఒక పెద్ద అంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎక్కువ మంది చనిపోతున్నారు. అక్కడి నుంచి ఒకళ్ళు వచ్చారంట నా దగ్గరికి. వస్తే పోతురాజు అని ఎవరో ఒకళ్ళు వస్తే వాళ్ళకి పిల్లలు లేరని చెప్పి వస్తే పిల్లడు పుడితే పిల్లోడికి పేరు పెట్టించుకుని వెళ్ళారు. ఆ పేరు పెట్టించుకున్నప్పుడు దాన్ని పేరు పెట్టేటప్పుడు చుట్టాలు వస్తారు కదా. ఆ చుట్టాలు వస్తే వాళ్ళతో ఏంది విషయం, ఎవరు పేరు పెట్టారు ఏంటంటే ఇలా రహమాన్ గారి పిల్లలు లేకపోతే వెళ్తే ఇలా పెట్టారని, కానీ వాళ్ళు మాకు కూడా పిల్లలు లేరని చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఇలా రావడమే ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే అలా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎవరికైతే సంతానం లేదో ఆ సంతానం లేని వాళ్ళందరూ ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుంది, పెద్ద పెద్ద డాక్టర్స్కి కూడా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను సంతానం నంబర్ అని ఒకటి ఉంటుంది, జాబ్ నెంబర్ ఒకటి ఉంటుంది, అలానే మ్యారేజ్ నెంబర్ ఒకటి ఉంటుంది, హెల్త్ నెంబర్ ఒకటి ఉంటుంది. అలా భగవంతుడు ఒక్కో దానికి ఒక్కో నెంబర్ ఇచ్చాడు. అది వీటన్నిటికన్నా బెస్ట్ గురుచరిత్ర పుస్తకం తీసుకొని దానిలో 39వ అధ్యాయం సంతానం, 45వ అధ్యాయం ఆరోగ్యం, 42వ అధ్యాయం వివాహం. అసలు గురుచరిత్ర చదువుకోగలిగితే ఏ మతం వాళ్ళు ఆ మతానికి సంబంధించిన యొక్క గురువు యొక్క ఇవి కనుక చదువుకోగలిగితే, ముస్లిమ్స్ అయితే సూరా నెంబర్ 45 హెల్త్, అలానే 42 మ్యారేజ్, అలానే 39 సంతానం, ఇలానే క్రిస్టియన్స్ అయితే కీర్తనలు 45వ కీర్తన, 39వ కీర్తన, ఇలా చదువుకోగలిగితే అసలు సమస్య లేదు, అందరికీ అన్ని పనులు అయిపోతాయి. కానీ అది చదవలేకే కదా ఇప్పుడు మన దగ్గర రావటం. ఎందుకంటే ఏ మతానికి ఆ మతానికి సంబంధించిన గ్రంథాలు కావాల్సినవి ఉన్నాయి. ఈ లేదో చదివేస్తున్నారు, ఊనే చదువుతున్నా అన్నట్టు కాకుండా ఏ సమస్యకి ఏది ఉపయోగపడుతుందని కరెక్ట్గా చేసి కనుక చదివి చేస్తే 100% వాళ్ళ మత గ్రంథాల ద్వారానే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయమ్మా. అలా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, కానీ మనం గైడ్ చేయాల్సి వస్తుంది. మనం ఎందుకు గైడ్ చేస్తున్నామంటే మనం ఇదే పని మీద ఉన్నాం కాబట్టి ఇవన్నీ చదివితే ఏది ఎందుకు ఉపయోగపడిద్ది అనేటువంటి చదువుకొని మనం వాళ్ళకి చెప్తున్నాం. ఇక్కడ మనం ఏమైతే సంతానం ఏమో అమ్మ వాళ్ళకి దారి చూపిస్తాం. ఇదిగో ఈ 45వ అధ్యాయం 39వ అధ్యాయం చదువుకుంటే ఇగో ఒక ఆమెకి 60 ఏళ్ళ ఆమెకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారు ఆ గ్రంథంలో, కాబట్టి మీకు కూడా పిల్లలు పుడతారు అని చెప్తే దాన్ని వాళ్ళు శ్రద్ధగా చేసిన వాళ్ళకి పిల్లలు కలుగుతున్నారు. ఇలా అన్నిటికీ గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, ఎవరైనా సరే లైవ్లో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద లైవ్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మాట్లాడవచ్చు. లేదు వ్యక్తిగతంగా కలుస్తాం మాట్లాడతాం అనుకుంటే కనుక ఊరు వైజ్గా ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసినా సరే మీరు వ్యక్తిగతంగా కలవచ్చు, మాట్లాడవచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్లో లేని యోగం పేరులో వస్తుందా అని. కానీ డేట్ ఆఫ్ బర్త్ మీరన్నట్టు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ బాగుంటుంది కానీ పేరు బాగుండదు. సో ఇలాంటి వారికి సొల్యూషన్స్ ఏమిటంటారు? ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నా ఫలానా 3వ తారీఖున పుట్టిన అబ్బాయి ఇట్రా అని ఎవరు పిలవరు, ఫలానా 6వ తారీఖు పుట్టిన అబ్బాయి ఇట్రా అని పిలవరు. మీరు పొద్దున్న లెగిస్తే మీ పేరుతో పిలుస్తారు, అది దాన్నే పేరు బలం అంటారు. ఆ పేరు బలంలో గనక నెగిటివ్ నెంబర్ ఉంటే నెగిటివ్ కంపల్సరీ జరగాల్సిందండి, డేట్ ఆఫ్ బర్త్ అంత పవర్ఫుల్గా ఉన్నప్పటికీ. అదే దానిలో పాజిటివ్ నెంబర్ ఉంటే తప్పనిసరిగా పాజిటివ్ జరగాల్సిందే. మీరు జస్ట్ చూసుకోండి అమ్మా, అదే మనిషి అదే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ గారు ఏదో ఆర్డినరీ మ్యాన్, అదే డేట్ ఆఫ్ బర్త్ కదా, డేట్ ఆఫ్ బర్త్ ఏం మారలేదు కదా, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వీర వెంకట అదే మనిషి అదే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారు చిరంజీవి అవ్వగానే ఒక వ్యవస్థని క్రియేట్ చేశారు. ఒక వ్యవస్థ కదా, ఆయన మాట అంటేనే ఒక వ్యవస్థను తయారు చేశారు. అలానే మీరు చూస్తే రజనీకాంత్, శివాజీ గైక్వాడ్ అనేటువంటి వారు ఒక ఆర్డినరీ ఒక ఈయన బస్ కండక్టర్, అదే రజనీకాంత్ గారు ఒక సూపర్ స్టార్. అంటే చూసారా, అంటే పేరు యొక్క బలం అలా ఉన్నది. ఇక్కడ ఇంకోటి కూడా మీరు ఆలోచిస్తే ఆర్ అనేటువంటి అక్షరం ఒకటి, సి అనేటువంటి అక్షరం ఒకటి, వి అనేటువంటి అక్షరం ఒకటి,
వీఫర్ వెంకటేశ్వర స్వామి ఇంకా దానికి దాన్ని మించింది లేదు కదా, ఆయనగా కలియుగ దైవం. అలాంటి వర్డ్స్ మీరు చూసుకుంటే అలాంటి లెటర్స్తో బిగిన్ అయిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా క్లిక్ అవుతున్నారు. ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఎప్పుడైతే పేరులో ఉంటుందో అఖిల్, కిల్, ప్రసాద్, సాడ్, అనిల్, నిల్, ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైతే ఉంటున్నాయో, నిన్నైతే మరీ నా దగ్గరికి మాచర్ల నుంచి ఒక అతను వచ్చాడమ్మా, ఎంఫార్మసీ చేశాడు, చాలా మంచి ఎడ్యుకేటెడ్, అంతా బాగుంది, ఏం చేస్తున్నావు అంటే పాలు అమ్ముకుంటున్నానండి అని చెప్పాడు. అంటే డైరీ ఫామ్ లాగా. ఏంటి అని చూస్తే అబ్బాయి పేరు అనిల్. నేను అక్కడ జస్ట్ అబ్బాయి అక్కడ కూర్చొని ఉండి ఆ అబ్బాయికి చెప్పా, మీ నాన్నగారికి ఎక్కడ ట్రాక్టర్ మేయించబడ్డా అని అడిగా. అనగానే లేదండి లారీ మేయించబడ్డా, ఏదైనా అసలు ఒక వెహికల్ మేయించబడ్డాడు కదా, అలా పడ్డాడండి అని చెప్పాడు. అంటే అంటే ఆ అనిల్ వాళ్ళ ఫాదర్కి ఇలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అలా యాక్సిడెంట్ అయితే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఫ్యామిలీ డిస్టర్బెన్సే కదా. ఈయన ఒకవేళ ఎక్కడైనా జాబ్ చేసుకుంటుంటే ఆ జాబ్ మానేసి రావాలి, వచ్చి ఇవన్నీ చూసుకోవాలి, ఇలా ఇబ్బందులు. ఇంకా అందుకొని అలా మానేసి వచ్చి మన ఊళ్ళోనే ఏదో పాలు అమ్ముకుంటా అలా చేస్తున్నా. ఇలా నెగిటివ్ నెంబర్స్ నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత స్థాయిలో ఉన్నా నిన్ను ఎక్కడో చోట ఇబ్బంది పెట్టి మళ్ళీ బ్యాక్ చేస్తున్నాయి. కాబట్టి పేరులో నెగిటివ్ నెంబర్స్ పెట్టుకోవద్దు. పోతే పోయిందమ్మా, ఫీజే పోయింది. పిల్లాడికి పేరు పెట్టేటప్పుడు మీరు కట్టే ఫీజు అమ్మ ఈ అన్నం వడ్డించే దానిలో వేస్టేజ్ ఉంటుంది చూడు, ఒక పప్పు వేస్టేజ్ అంత కూడా ఉండదు ఈ ఫీజు. కానీ 100 yearsకి సంబంధించి ఒక మంచి పేరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ పేరు ఇస్తే దానిలో మేము ఏం చేస్తామంటే ఎక్కడ నెగిటివ్ నెంబర్ రాకుండా అక్కడ ఓవెల్స్, కాన్సోనెంట్స్ ఇన్ని ఉంటాయమ్మా, ఇవన్నీ చూసుకుంటూ నెగిటివ్ నెంబర్ రాకుండా పేరు పెడితే పెట్టినంత మాత్రాన వాడు ఏదో మల్టీమిలియనర్ అయిపోతాడు, ప్రధానమంత్రి అవుతాడని నేను అంటం లేదు. జీవితం ఆనందంగా జరుగుతుంది ఇలాంటి డిస్టర్బెన్సెస్ నుంచి. మాట ముందు ఇప్పుడు మీరు చాలామందిని చూసుంటారు, 16 ఏళ్ళేనండి పాపం క్యాన్సర్ వచ్చిందండి. మరి అలా అంత చిన్నపిల్లడికి ఎందుకు క్యాన్సర్ వచ్చిందా అని చెప్పి మనం ఆ పేరుని రిఫర్ చేస్తే దానిలో తప్పనిసరిగా 18వ నెంబరో పడుతుంది. ఆ 18వ నెంబర్ ఏం చేయాలి, డిస్టర్బ్ చేయాలి కాబట్టి అలా ఆ నెంబర్ పడుతుంది అనమాట. అదే కనుక ముందే కనుక ఎవరైనా మంచి న్యూమరాలజిస్ట్ దగ్గర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ దగ్గర పేరు పెట్టించినట్టయితే ఆ 18వ నెంబర్ని 19వ నెంబర్ చేసేవాళ్ళు. చేయటం వల్ల ఆ నెగిటివ్ అనేటువంటిది పడదు. ఆ నెగిటివ్ అనేది పడదు కాబట్టి మీకు ఆటోమేటిక్గా మంచి లైఫ్ రావడానికి వీటికి మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 18వ నెంబర్ వాళ్ళు అయితే అమ్మ సపోజ్ పెయిన్ వచ్చింది అనుకో హార్ట్లో, ఇది గ్యాస్ పెయిన్లే, తగ్గిద్దిరే అని చెప్పి ఏదో కొబ్బరి నూనె రాసుకుంటా కూర్చొని డిస్టర్బ్ అయిపోతారు. అదే 19వ నెంబర్ వాళ్ళు అనుకోండి, ఇలా పెయిన్ రాగానే ఒకవేళ గ్యాస్ పెయిన్ అయినా మామూలు పెయిన్ అయినా వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుంటే బెస్ట్ కదా అని ముందే వెళ్తారు, సేవ్ అవుతారు. అది తేడా. ఇద్దరికి నొప్పి రావడం ఖాయం, కానీ ఇక్కడేమో డిస్టర్బ్ అయిపోయారు, అక్కడేమో సేవ్ అయ్యారు. అంత పాజిటివ్ ఇస్తుంది అమ్మ పేరు. 100% మీరు ఎన్ని అనుకున్నా కానీ నేను ఇవన్నీ నమ్మనండి, నమ్మపోయినా పర్లేదు కానీ రిజల్ట్స్ మాత్రం 100% ఇస్తుందమ్మా. లేకపోతే మీరే ఇప్పుడే చెప్పారమ్మా ఇంట్రడక్షన్లో, 25 ఏళ్ళ నుంచి ఇలా న్యూమరాలజీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఇంతమంది 25 ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటే ఇప్పటికైనా కనీసం జనమన్నా తగ్గాలిగా. ఇంతమందికి ఇన్ని చేశారు కదా, ఇంకా జనం పెరిగిపోతున్నారు ఇంకా. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి, నాకు సంతానం కలిగింది అనగానే ఆ పేరు పెట్టేటప్పుడు ఆ వచ్చిన 100 మంది ఊరుకోరు కదా. మొన్న విజయవాడ ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళా. ఒక అతనికి పాపం 37 ఏళ్ళు వచ్చేసినాయి అమ్మ, పెళ్ళి కాదు అని చెప్పి డిసైడ్ అయిపోయిన వాళ్ళకి ఇలా బల్లగుద్ది, కంప్యూటర్ ఆన్ చేయకుండా బల్లగుద్ది, నీకు మార్చ్ కనుక ఫలానా ప్లేస్లో ఉంటే రేపు మే 15 కల్లా నీకు పెళ్ళి కుదిరిపోయిద్ది అని చెప్పి బల్లగుద్ది చెప్పా. అబ్బాయి లెక్చరర్ అనమాట, అందువల్ల ఇవన్నీ నమ్మడు. సరే కంప్యూటర్ ఆన్ చేసి నాకు చూస్తే అదే ప్లేస్లో మార్చ్ ఉన్నాడు. సో నీకు పెళ్లి కుదిరిద్ది అనగానే పెళ్లి కుదిరిపోయి నిన్న విజయవాడలో ఎంగేజ్మెంట్ ఫంక్షన్. సరే ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి నేను కూడా వెళ్తే ఆటోమేటిక్గా నన్ను పరిచయం చేస్తారు కదా, ఇలా వీరి వలన ఇలా అయింది అనగానే ఊరే నేను చెప్పా. అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరికీ ఈ న్యూమరాలజీ గురించి చెప్పకుండా, అమ్మ మీరు రకరకాల సమస్యల్లో ఉంటారు కదా, చక్కగా 45వ అధ్యాయం చదువుకోండి, ఆరోగ్యం వస్తుంది. 42వ అధ్యాయం చదువుకొని పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు. ఇలా అని ఇలా అన్నీ చెప్పి అయిపోయి మన దగ్గర రాగానే ఎమ్మటి ఫోన్లు బిగిన్ అవుతాయి అనమాట. ఏమండి మాకు సమస్య ఉన్నదండి, హెల్త్ బాగాలేదు, మాకు సంతానం లేదు, మాకు పిల్లలు లేదు అంటే ఇక్కడ చూసారా, అక్కడ
అంటే ఒకళ్ళకి రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ రాకపోతే అక్కడ ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో మనల్ని మాట్లాడినారు కదమ్మా, అలా అవటం వల్ల వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక రిజల్ట్స్ రావటం, వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పడం, ఇలా జరుగుతూ ఉన్నది. ఎవరెన్ని చెప్పినా కానీ అమ్మ ఇక్కడ నేను వచ్చేటప్పటికి మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ చూసుంటారు. నేను ఎవరితో అయినా కానీ చాలా మర్యాదగా మాట్లాడి వాళ్ళకి ఊరినే భయపెట్టనమ్మా. భయపడటానికి ఏముంది, ఇప్పుడు జస్ట్ 18వ నెంబరు బాగాలేదయ్యా 19వ నెంబరు మార్చుకో బాగుండిద్ది అని చెప్తే అయిపోయింది కదా. ఇది హ్యాంగింగ్ నెంబరు, ఇది ఆ నెంబరు, ఇది ఈ నెంబర్ అని అబ్బాయిని ఎందుకు భయపెట్టాల్సిన అవసరం ఏమున్నది? ఆటోమేటిక్ నువ్వు మంచి చేయదలుచుకున్నప్పుడు చేసేసాయి. వీళ్ళందరూ ఏంటంటే ఊరినే భయపెట్టేసి, ఇప్పుడు నిన్న చంద్రగ్రహణం గురించి కూడా పాపం చాలామంది నాకు ఫోన్ చేసి, బాబా భక్తులు వీళ్ళందరూ ఫోన్ చేసి, ఏం సార్ చంద్రగ్రహణం గురించి ఆ రాశి వాళ్ళ గురించి ఈ రాశి వాళ్ళ గురించి భయపెట్టేస్తున్నారంటే, ఏం చేయమాకండి ఆయన, చక్కగా ఆ టైంలో మీ మత గ్రంథం ఏదో ఉంటుంది కదా అది తీసుకొని చక్కగా పారాయణ చేసుకుంటే ఆటోమేటిక్గా అవి ఆల్రెడీ ప్రూవ్డ్ కదమ్మా, అవి ప్రూవ్ అయినాయి కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా నీకు ఏమన్నా ఇలా దాన ఏమన్నా చేయమంటే ఎవరైనా వికలాంగులను చూసి కాస్త కడుపు నింపండి. వాడు ఏం చేస్తాడంటే అమ్మ, ఆ వికలాంగుడు కడుపు నింపుకొని ఎవరో నాకు ఈరోజు కడుపు నింపారు, వీళ్ళ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు. దాని ముందు ఏ తపస్సు కూడా సరిపోదమ్మా, అన్నీ ఇదైపోతాయి. లేదు చక్కగా ఒక ఆవుకి 2 అరటిపళ్ళు పెడితే అదంట నోరు లేని నోరుతోనంటే ఈరోజు నా కడుపు నింపాడు ఎవరు, వీళ్ళ కుటుంబం బాగుండాలని ఆ నోరు లేని నోరుతో ఆశీర్వదిస్తే డైరెక్ట్ భగవంతుడికి అందిద్ది, డైరెక్ట్ లైవ్లో వెళ్ళిపోయింది. ఆయన తదాస్తా అంటాడు, రిజల్ట్స్ వస్తాయి. ఇలా చేసుకుంటా ఇలా చెందుతా నేను చెప్పే రిజల్ట్స్ అన్ని మీ రెమెడీస్ అన్నీ అమ్మ మహా అయితే 100 రూపాయలు, అన్నీ కూడా 99 రూపాయల పుస్తకం, లేకపోతే 100 రూపాయల లోపే అనమాట. ఇక్కడ దొయ్యటాలు ఇట్లా చేయనమ్మ, దొయ్యేసి చేస్తే రేపొద్దున దీని ఎఫెక్ట్ మన పిల్లల మీద పడుతుంది. అందుకని అలా లేకుండా సాధ్యమైనంత వరకు మంచిగా చక్కగా మంచి రెమెడీస్ ఇవ్వటం, ఎంతమంది డాక్టర్స్ కూడా మంచి రిజల్ట్స్ పొందటం, ఎంతమంది అసలు పెద్ద బ్యాంక్స్, ఇక్కడ బ్యాంక్స్ ఓనర్స్ ఉంటారు కదా, ఫలానా కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టిన వాళ్ళు కూడా వచ్చి అసలు ఆ పేర్లు పెట్టినాక ఆ పేర్లో చేంజెస్ వచ్చినాక బ్యాంకులో వద్దంటే డిపాజిట్స్ వస్తున్నాయండి అనేటువంటి వాళ్ళు కూడా, అంటే అంత ఎఫెక్ట్ పేరు మీద ఉందమ్మా. ఇక్కడ ఇంకోటి ఏమవుతుందంటే పేరు పాజిటివ్గా ఉన్నప్పుడు మనకే కష్టపడాలనిపించింది అంట. కష్టపడితే జీతం ఇస్తారు కదా, ఇక దానికి ఏ ఆస్ట్రాలజీ న్యూమరాలజీతో పని లేదు కదమ్మా. కష్టపడితే జీతం ఇచ్చేస్తారు, కొంచెం ఎక్కువ చేసావు అనుకో ఎక్కువ జీతం ఇస్తారుగా. అదే ఇక దానికి దేంతో సంబంధం లేదు. అంటే ఇక్కడ పేరు పాజిటివ్గా ఉండే మంచి హెల్త్ వెల్త్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ పడాలనిపించింది, కొంచెం ఎక్కువ కష్టపడితే ఎక్కువ జీతం వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీస్ బాగా ఉంటాయి. అలా నేను అనేది, అలా మీరు రోజు సమస్యలతో బాధపడొద్దండి, ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఎదురుతిరిగి మీరు చూస్తే నేను మీ తాత వయసు నాది, ఎదురుతిరిగి మీకు సాధ్యమైనంత వరకు మంచిగా చేస్తాను. నెగిటివ్ చేయడానికి అసలు మన చేతుల్లో ఏం లేదు, నెగిటివ్ అవ్వదు కూడా అమ్మ, భగవంతుడి నిర్ణయం మీద ఆధారపడి. నెగిటివ్ అనేది మన చేతుల్లో, ఏమన్నా చేయగలిగితే మంచి చేయటమే. ఇప్పుడు మనం ఏమన్నా ఒక 10 రూపాయలు దానం చేయగలమేమో కానీ ఆ దగ్గర ఉన్న 10 రూపాయలు లాక్కుంటే జైలుకి వెళ్ళాలి, ఇక్కడ ఉన్నాం. ఇలా దానం అయితే చేయొచ్చు, అలా మనం మంచి చేయడానికి ఉపయోగపడిద్దే కానీ చెడు చేయడానికి అసలు భగవంతుడు యాక్సెప్ట్ చేయడు, అంతా ఆయన చేతుల్లో ఉండేది. ఊరిని మనం చెడు చేయడానికి ఏదో అనేకంగా చెడు అయ్యే పని అయితే ఇంకా దేవుడు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, అందువల్ల అలా ఉంటుంది. కాబట్టి పేరులో మంచి మార్పులు చేసుకోండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందుతారు. ఎంతోమంది దీంతో అమ్మ నువ్వు నమ్మో నాన్న, అసలు వచ్చి కూర్చుండే మా ఆఫీస్లో పెళ్ళి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చి పెళ్ళి కానీ అమ్మాయిలు ఏడుస్తూ ఉంటే ఏం చేయగలరమ్మా, వాళ్ళు కూడా పాపం వాళ్ళు మనుషులే కదా, ఆ ఏడుస్తూ ఉంటే లేదమ్మా అని చెప్పి మనం చేయగానే వారం 10 రోజులు అయినాక బట్టలు తీసుకొని వస్తూ ఉంటే అమ్మా అసలు ఎంత ఆనందంగా ఉండదు ఆలోచించి. ఇప్పుడు వాళ్ళకి మంచి జరిగితే మన జేబులో 10 రూపాయలు పోదు, వాళ్ళకి మంచి జరిగితే ఇంకా ఏమైంది, నీకు ఇంకో 10 రూపాయలు వస్తాయి, అంతే కదా. అలా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఏదో ఒక విధంగా అది నువ్వు గురుచరిత్ర ఫాలో అయ్యావా, లేదా ఆస్ట్రాలజీ ఫాలో అయ్యావా, లేదా న్యూమరాలజీ ఫాలో అయ్యావా, లేదా ఇంకోటి ఫాలో అయ్యావా, ఏదో ఒకటి ఫాలో అయ్యి ఎదురోని మంచి చేయగలిగితే చాలు, అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అది మన పిల్లలకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ.
ఓకేనండి. ఎవరైనా సరే లైవ్లో కాల్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. లేదు వ్యక్తిగతంగా మాట్లాడతాం కలుస్తాం అనుకుంటే కనుక స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏ జిల్లాలకి ఆ జిల్లాలకు సంబంధించి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసినా సరే వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు, కలవచ్చును అపాయింట్మెంట్ తీసుకుని. చూసారు కదా, మీలో చెప్పేది ఏంటంటే నార్మల్గా కూడా కాకుండా మీరు మతానికి సంబంధించి అంటే మీరు కావాలంటే బైబిల్ చదువుకోవచ్చు, ఖురాన్ చదువుకోవచ్చు, భగవద్గీత చదువుకోవచ్చు, గురు చరిత్ర చదువుకోవచ్చు అని ఇలా సెపరేట్గా చెప్తున్నారు. యాక్చువల్గా అలా ఇది చెప్పడమే కాకుండా ఇంకోటి మీరు ఇంకోటి చేయొచ్చమ్మా. బైబిల్ మీద, ఖురాన్ మీద, గురు చరిత్ర వీటన్నిటి మీద నాతో ఇంటర్వ్యూ చేస్తానమ్మా. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన నాలెడ్జ్కి నేను అద్భుతంగా అన్ని విషయాలు మాట్లాడగలను. ఏది భగవద్గీత గురించి మాట్లాడగలను, రామాయణం గురించి మాట్లాడగలను, బైబిల్ గురించి మాట్లాడగలను, ఖురాన్ గురించి అంటే నాది కాదమ్మా శక్తి, భగవంతుడు ఇస్తాడమ్మా. కొంతమందిని కొన్ని పర్పస్లకు పంపిస్తాడమ్మా. నన్ను ఇలా కొంతమంది ఆ పిల్లలు అసలు కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటే ముందంట ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది. సినిమాలో ఏడుస్తూ ఉంటే నీకు కూడా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయా అని చెప్పి అడిగితే వస్తాయండి అంటే నీలో ఇంకా మానవత్వం మిగిలి ఉందన్నమాట అంటాడు శరత్ బాబు. అలానే మనకు కూడా ఎలా ఉండాలండి అమ్మ, వచ్చారు ఏదో ఫీజు కట్టారు, ఏదో కరెక్ట్ చేసాము, ఏదో పంపించాము అన్నట్టు ఉండకూడదమ్మా. వాళ్ళ బాధను మనం ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి అరే మన మనవరాలు లాంటి వయసు అమ్మాయి, ఆ అమ్మాయికి మంచి జరిగితే మనకు పోయింది ఏముంది, కాదు మహా అయితే ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం పట్టిద్ది అని ఏదో ఒక నెగిటివ్ నెంబర్ ఇవ్వకుండా సాధ్యమైనంత వరకు ఇంకా ప్రయత్నం చేసి, అంటే అమ్మాయి కర్మబంధం కొద్దీ పోకపోవచ్చు, ఇంకా ప్రయత్నం చేయాలి. పోదు అని వదిలేయకూడదమ్మా. సమస్యను ఇంకా ప్రయత్నం చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి కౌన్సిలింగ్ ఇస్తుంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవి వస్తుంటే ఒక్కొక్కరికి 4 hours పడుతుందమ్మా. మామూలుగా ఒక అరగంట చేసేటువంటి పని 4 hours పడుతుంది. 4 hours పట్టిందని చెప్పి మనం అలా వదిలేయకూడదు. అక్కడ ఒక కాపురం నిలబెట్టాలి. నిలబెట్టడానికి 4 కాదు, నైట్ అంతా కూడా మేల్కోవాలి. అలా మన హ్యూమానిటీ చూపిస్తే డెఫినెట్గా జనం మనల్ని ఆదరిస్తారు. నో డౌట్. మనం అనుకుంటున్నాం, మనం ఎప్పుడైతే జనానికి మంచి చేయాలని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు జనం మనల్ని ఆదరిస్తారు, డెఫినెట్గా మంచి తీస్తారు. మీకు ఒక ఫోటో ఊరినే నా పుట్టినరోజు అండి ఒక ఫోటో చూపించండి అని చెప్పి లోకల్ టీవీలో ఏ సిటీ కేబుల్లోనే చూపించమంటేనే ఎంతో ఛార్జీలు చేస్తున్నారు. అలాంటిది నేను ఇన్ని నేషనల్ ఛానల్స్లో ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఎంత ఇదవుతుంది. మరి ఎప్పుడు ఎలా అవ్వగలుగుతుందని ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. ప్రజలు ఆదరిస్తున్నారు కానీ నేను ఏ ప్రోగ్రామ్స్ అయినా చేయగలుగుతున్నాను. సో దీనికి అద్భుతమైన రిజల్ట్స్ ఉన్న సబ్జెక్ట్ అండి. అందరూ కూడా ఉపయోగించుకోండి. పోయింది ఏమీ లేదు, పోతే ఫీజే పోయింది, బట్ లేదా లైఫ్ సైకిల్ అవుతుంది. నిజంగా అందుకోసం అందరూ ప్రయత్నం చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. ఓకేనండి. ఎవరైనా సరే మాట్లాడాలనుకున్న వారు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక జిల్లాల వైజ్ ఫోన్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఆ జిల్లాలకి సంబంధించిన వారు ఎవరైనా సరే ఆ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడితే కనుక మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. మనకి లైవ్లో టైం అయిపోయిన కారణంగా లైవ్లో కాల్ చేసినా ఇప్పుడు కనెక్ట్ అవ్వకపోవచ్చు, చాలామంది ట్రై చేసి ఉండొచ్చు. అలాంటి వారు ఏం కాదు, వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసినా సరే మీతో మాట్లాడడం జరుగుతుంది. చూసారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఒక ఫిలాసఫీతో ముందుకెళ్తారు. కానీ అందరికీ మంచి జరగాలి, చెడు నా వల్ల సాధ్యమైనంత వరకు మంచిగా జరగాలి, చెడు జరగకుండా ఉంటే చాలని కోరుకునే ఒక వ్యక్తి. మీలో ఎవరికైనా సరే సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ సమస్యలకి సొల్యూషన్ కావాలనుకుంటే కనుక ఒక చిన్న పేరులో మార్పు ద్వారా మీ జీవితానికి ఆ సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారు. ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు.